పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన యేసుక్రీస్తు ప్రభు యొక్క విశ్వాసులారా, మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామమున వారి యొక్క పవిత్ర వాక్యములు ఆలకించి ధ్యానించుకుంటకు సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. ఈనాటి మన ప్రభు యొక్క పవిత్ర వాక్య వచనాలు లోకసువార్త 10వ అధ్యాయము 21వ వచనం నుంచి 24వ వచనం వరకు. ముందుగా మనమందరము ఇప్పుడు ధ్యానించకపో వాక్యముల సమయంలో పవిత్రాత్మ సర్వేశ్వర శక్తిని మనపైకి అనుగ్రహించి మనమంతా భక్తి విశ్వాసంతో ఈ వాక్య ధ్యానంలో పాల్గొనటానికి అవకాశం కల్పించమని తండ్రి దేవుని ప్రార్థన చేసుకుంటూ వాక్యాలను చదువుకొని ధ్యానించుకుందాం. ప్రార్థన. తండ్రి అయిన యెహోవా, సర్వశక్తివంతుడా, ఓ మహామహిమ కలిగిన తండ్రి, మీ కుమారుడు మనాథుడైన యేసయ్య ద్వారా మాకు అనుగ్రహించినటువంటి రక్షణ భాగ్యమునక మీకు ధన్యవాదాలు ప్రభువా. తండ్రి యెహోవా, ఇప్పుడు మేము మీ పవిత్రమైనటువంటి వాక్యములను ధ్యానించుకొని పోవచ్చుండగా మీ పవిత్రాత్మ సర్వేశ్వర శక్తిని మాపైకి పంపిస్తూ ఈనాడు సువిశేషంలో యేసుక్రీస్తు దేవుడు మాకు అనుగ్రహించినటువంటి వాక్యముల ద్వారా వారి యొక్క వాక్య గూఢార్థాలను గ్రహించి వాటిని మా మనసులో భద్రపరచుకొని యేసుక్రీస్తు దేవుడు చెప్పిన విధంగా మీ చిత్తానుసారంగా జీవించే భాగ్యమును మాకు అనుగ్రహించమని మా నాథుడును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సువార్త వాక్యములు లోకగారి సువార్త 10వ అధ్యాయము 21వ వచనం నుంచి 24వ వచనం వరకు. ప్రభువు పరమానందము. ఆ గడియలోనే యేసు పవిత్రాత్మ యందు ఆనందించి, ఓ తండ్రి, పరలోకములకు భూలోకములకు అధిపతి, ఈ విషయములను నీవు జ్ఞానులకును వివేకులకును మరుగుపరచి పసిబిడ్డలకు వీనిని తెలియపరిచినందులకు మీకు ధన్యవాదములు. అవును తండ్రి, ఇది మీ అనుగ్రహపూర్వక సంకల్పము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నారు. తండ్రి తప్ప మరెవ్వరును కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు అనెను. అప్పుడు యేసు శిష్యుల వైపు తిరిగి వారిని మాత్రమే ఉద్దేశించి, మీరు చూసే ఈ సంఘటనలను చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమైనవి. ప్రవక్తలు రాజులు అనేకులు మీరు చూస్తున్నవి చూడగోరిరి, కానీ చూడలేకపోయిరి. మీరు వినుచున్నవి వినగోరిరి, కానీ వినజాలకపోయిరి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. ఆమేన్. గౌరవ సహోదరి సహోదరులారా, ఈనాటి దేవుని పవిత్ర సువిశేష వాక్యములలో మన ప్రభు అయిన దేవుడు పరమానంద భరితుడగుటకు మనం చూస్తాం. అంతేకాదు, తన ఆనందమునకు ప్రధాన కారణం అది కూడా ఎవరి వలననే కృతజ్ఞత తెలుపుతున్నారు, ఎందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుని మనం కూడా దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నామా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుచేతనంటే సాక్షాత్తు దేవుని కుమారుడే తండ్రి దేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నారంటే యేసుక్రీస్తు ప్రభు ఎంత ఆనందభరితుడై ఉన్నారో మనకు అర్థమవుతుంది. అది ఎందుకు అంటే యేసుక్రీస్తు దేవుడే దీనికి సమాధానం చెప్తున్నారు. ఏమనంటే, ఈ భూలోకంలో సహజంగా గొప్పవారు అనుకునేవారికి, ధనవంతులు అనుకునేవారికి, జ్ఞానులు అనుకునేవారికి, తత్వవేత్తలు అనుకునేవారికి, వివేకులు అనుకునేవారికి దైవ జ్ఞానము మరుగుపరచబడుతుంది. ఎందువలనంటే వారికి దైవ విషయములపై ఆసక్తి ఉండదు. ఆసక్తి లేని వారు దైవ విషయాలపై శ్రద్ధ చూపలేరు. మరి ఇప్పుడు దేవుడైన యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పరమానంద భరితుడైనాడంటే అందుకు కారణం లోకసువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి 20వ వచనం వరకు చదివి తెలుసుకుందాం. తిరిగి వచ్చిన శిష్యులు ఆ 72 తిరిగి వచ్చి, ప్రభు, మీ పేరిట పిశాచములు కూడా మాకు లోబడుచున్నవి అని చెప్పిరి. అందుకు యేసు, సైతాను ఆకాశం నుండి మెరుపు వలె పడిపోవట కాంచితిని. నేను మీకు పాములను తేళ్లను నలగదొక్కుటకును శత్రుబలమును అణగదొక్కుటకును అధికారమును ఇచ్చితిని. అవి ఏమీ మీకు హాని చేయజలవు. దుష్టాత్మలు మీకు
వశమగుచున్నవని ఆనందింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని ఆనందింపుడు అనెను. ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని యొక్క పరమానందమునకు ప్రధాన కారణం. ఎందుచేతనంటే యేసుక్రీస్తు ప్రభు 72 మందిని తన వెళ్ళవలసిన ప్రదేశంలో రక్షణ సువార్త ప్రకటించుటకు పంపి ఉన్నారు. ఈ విషయాన్ని మనం లోక సువార్త 10వ అధ్యాయము 1-2 వచనములు చదువుకుంటే మనకు అర్థమవుతుంది. అలా పంపబడిన ఆ 72 శిష్యులు తాము దేవుడు చెప్పినట్లుగానే చేసిన బోధనలు చేసిన అద్భుతములు మరియు దుష్ట శక్తులపైన దయ్యములు కూడా వెళ్ళగొట్టగలిగామని చెప్పారు. అందువలన క్రీస్తు దేవుడు పరమానంద భరితుడైనారు. ఎందువల్లంటే దైవవాక్యాన్ని ప్రకటించమని పంపించిన వారు తెలియగలిగిన వారు కాదు, వివేకవంతులు అంతకన్నే కాదు, విజ్ఞానులు కూడా కాదు. మరి ఎవరిని పంపారు అంటే అమాయకులను, అజ్ఞానులను, కేవలం తమ గురువుగారు ఏమి చేశారో, వారు గురువుగారితో ఉన్నప్పుడు ఏం చూశారో, ఏం గమనించారో ఆ విషయాలు మాత్రమే మనసులో పెట్టుకొని చేశారు. అంటే వారి గురువుగారు వెళ్ళమన్నారు, వెళ్ళారు, బోధించమన్నారు, బోధించారు, చెయ్యమన్నారు, చేశారు. స్వామి ఆ ప్రాంతాలు మాకు తెలియదు అని వారు ఒక్క మాట కూడా ఏదో చెప్పలేదు. అద్భుతాలు మేమెలా చేస్తాము, మేము దేవుళ్ళము కాదు కదా అని ఎదురు ప్రశ్న వేయలేదు. గురువుగారు వెళ్ళమన్నారు, వెళ్ళారు. కారణం వారి గురువు గారిపై వారికి ఉన్న విశ్వాసం, అచంచలమైన నమ్మకం. ఆ అచంచలమైన నమ్మకంతో వారు వెళ్ళారు. పటిష్టమైన విశ్వాసంతో వారు వెళ్ళారు. వారి జీవితంలో ఎన్నడూ చేయని అద్భుతాలు చేసి వాళ్ళు చేసింది మాత్రమే యేసుక్రీస్తు దేవునికి ఆనందంతో తిరిగి వచ్చి తెలియజేశారు. సాతానుపై వారు సాధించిన విజయాలను సంతోషంగా తెలిపారు. అలా మొట్టమొదటిసారిగా సామాన్య ప్రజలు దేవుని పేరున సాతానును గద్దించి దానిపై విజయం సాధించారు. సాక్షాత్తు యేసుక్రీస్తు దేవుడే సాతాను తన శిష్యుల చేత ఓడింపబడి భూమిపై పడిపోవటను చూశారు. అనగా దేవుని ఎడల అచంచల నమ్మకం, విశ్వాసం ఉన్నవారు ఈ భూలోకంలో దేవుని మహిమకర పనులు చేయగలరు అను ఒక భరోసా యేసుక్రీస్తు దేవుడు వారికి ఇచ్చారు. యేసుక్రీస్తు దేవునికి కూడా తను పంపిన వారిపై నమ్మకం కుదిరింది. ఇంత గొప్ప సత్యం ఈ వాక్యాలలో ఉంది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అంతేకాదు సహోదరి సహోదరులారా, ఈ అద్భుత కార్యములు ఆనాటి యేసయ్య శిష్యులే కాదు, ఈనాటి బోధనకులే కాదు, తరతరాలకు ఈ భూమిపై మానవుడు ఉన్నంత వరకు ఈ అద్భుతములు చేస్తూనే ఉంటారు అని రుజువర్తనముగా మనం ఈనాటి అంశమైన నిజమైన దేవుని సజీవ సాక్ష్యాలు అను అంశం ప్రకారము మనం ఈ నెల 3వ తారీఖున జరుపుకున్న పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారిని మనం రుజువుగా తీసుకోవచ్చు. వీరు సోల్జర్స్ ఆఫ్ జీసస్ అను పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లోయలా గారు ప్రారంభించినటువంటి సంఘానికి సంబంధించిన వారు. దానిని తెలుగులో యేసు సభ అంటారు, లేక సొసైటీ ఆఫ్ జీసస్ అని కూడా అంటారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఉన్నటువంటి ఆంధ్ర లోయలా కాలేజీ యొక్క వ్యవస్థాపకులు ఈ పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లోయలా గారు. ఆ సభకు సంబంధించిన వారే ఈ పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు. ఇక ఫ్రాన్సిస్ జేవియర్ గారి విషయానికి వస్తే, వీరు వేద సువార్త బోధ అమోఘమైనది. వీరి పవిత్ర జీవితం వర్ణించతరము కానిది. అందుకే వీరి పవిత్ర మరియు వేద ప్రచార జీవితము నిరంతరము యేసుక్రీస్తు దేవుని శరీర రక్తాలను స్వీకరణ ద్వారా సాక్షాత్తు క్రీస్తు దేవుని శరీర రక్తాలను స్వీకరించి వీరి దేహమంత్యంతం నింపుకున్నారు. కాబట్టే యేసుక్రీస్తు దేవుడు మరణించి వారి పవిత్ర దేహంతో ఉత్థానమై తండ్రి దేవుని సన్నిధికి వెళితే ఈ భక్తుడు లేక పునీతుడు క్రీస్తు దేవుని కొరకు మరణించి ఉత్థానుడైనాడు. కానీ క్రీస్తు ప్రభువు ఈ పునీతుని ఆత్మను మోక్షమునకు స్వీకరించి భౌతిక దేహాన్ని మాత్రం తన సజీవ సాక్షిగా నిజమైన తన సంగమునకు రుజువుగా ఇలా పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క దేహమును
ఉంచుతున్నారని చెప్పడం అతిశయోక్తి కాదు. గౌరవ విశ్వాసులారా, ఈ ఫ్రాన్సిస్ జేవియర్ గారు లాంటి సజీవ సాక్ష్యాలు రోమన్ కథోలిక సంఘంలో దాదాపుగా 120 మంది పునీతులు ఉన్నారు ప్రపంచంలో, వివిధ దేశాల్లో. ఇది మీకు నమ్మశక్యం కాకపోవచ్చు, కానీ ఇది వాస్తవం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, నమ్మాలి. ఎందువల్లంటే నిజమైన దేవుడు నిత్యుడు కాబట్టి, వారి సంఘ సభ్యులు కూడా అలాగే ఉంటారు కాబట్టి, అంతేకాకుండా ఉంటున్నారు కూడా. ఎందుకంటే ఈ మానవునికి క్రీస్తు ప్రభువు అనుగ్రహించిన ఒకే ఒక్క సంఘం రోమన్ కథోలిక సంఘం. అదే నిజమైన అసలైన సంఘం, ఈ భూమిపై నిజమైన దేవుని సజీవ సాక్ష్యం. గౌరవ సహోదరి సహోదరులారా, ఈ పైన చెప్పబడిన వాక్యాలకు పునీత ఫ్రాన్సిస్ గారే నిజమైనటువంటి రుజువు. వారి యొక్క శరీరం ఇప్పటికీ ఉండుటకు కారణం అదే యేసుక్రీస్తు దేవుడు. యోహాను గారి సువార్త 6వ అధ్యాయము 47వ వచనం నుంచి 51వ వచనం వరకు చదివి చూద్దాం. నన్ను విశ్వసించువారు నిత్య జీవం పొందునని మీతో నిత్యంగా చెబుతున్నాను. జీవాహారమును నేనే. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించిరి. పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. దీనిని భుజించువాడు మరణింపడు. పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడైనా భుజించునుచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెబుతున్నాను అనను. ఇవి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యములకు నిజమైన అసలైన సజీవ సాక్ష్యమే మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు, గోవాలో ఉన్న ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క భౌతిక దేహం. కావున క్రైస్తవ మరియు క్రైస్తవేతర సహోదరి సహోదరులారా, దయచేసి కళ్ళ ముందున్న వాస్తవాలను నమ్మండి, విశ్వసించండి. ఏదో ప్రయోజనం కోరి తిరుసభలో చేరి మనగలగలేరు. అందుకే అటువంటి సంఘములో చేరి ఊగిసలాడు వారు ఈ సంఘ జీవితంలో నిలవలేరు. అందుకే వారు మధ్యలోనే సంఘాన్ని వీడి వెళ్తూ ఉంటారు. దయచేసి వారంతా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. తండ్రి అయిన యెహోవాదేవుడు ఇశ్రాయేలు ప్రజలను కానాను వరకు నడిపించే మార్గంలో క్షణికావేశాలకు పోయి, అత్యాశలకు పోయి, గర్వానికి తావిచ్చి, దేవునికి మోషే ప్రవక్తకు ఎదురు మాట్లాడిన వారికి, అబద్ధాలాడిన వారికి దేవుడు కానానుకు వెళ్ళటానికి అవకాశం ఇవ్వలేదు. సరికదా, మార్గ మధ్యంలోనే వారు అనారోగ్యాలతో శిక్షించబడ్డారు. దయచేసి గౌరవ సహోదరి సహోదరులారా, రోమన్ కథోలిక సంఘం యొక్క పవిత్రతను, ప్రత్యేకతను గుర్తెరిగి బాప్తిస్మం పొంది రక్షణ పొందగలందులకు మేము మనవి చేయుచున్నాను. ఆ సప్రసాదనాథుడు మనలందరినీ నిరంతరము కాపాడుతూ ఆశీర్వాదములతో నింపుదురుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.